హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు రూల్స్. జనరల్గా మనము ఏదైనా ఒక వాయిస్ ఓవర్ ఛానల్కి ఏ వాయిస్ని కనుక జనరేట్ చేయాలంటే మెయిన్గా మనము 11 ల్యాబ్స్ని అయితే యూజ్ చేస్తాము. సో 11 ల్యాబ్స్లో మనకు టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. కానీ మనము 11 ల్యాబ్స్లో 10,000 వర్డ్స్ క్రెడిట్స్ని మాత్రమే యూజ్ చేసుకోగలము. మీరు సొంతంగా 11 ల్యాబ్స్ లాంటి ఒక అప్లికేషన్ను డిజైన్ చేయాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సింపుల్ స్టెప్స్తో మనం గూగుల్ ఏఐ స్టూడియోని యూజ్ చేసుకుని 11 ల్యాబ్స్ లాంటి టెక్స్ట్ టు స్పీచ్ అప్లికేషన్ అయితే జనరేట్ చేయొచ్చు. ఈరోజు వీడియోలో అప్లికేషన్ ఎట్లా జనరేట్ చేయాలి, దానికి కావాల్సిన ప్రాంప్ట్ ఏంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీరు ఏదైనా ఒక అప్లికేషన్ జనరేట్ చేయాలంటే మనకు గూగుల్ ఏఐ స్టూడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. గూగుల్లోకి వెళ్ళి ai-studio.google.com అని టైప్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు వైబ్ కోడ్ ఏఐ అప్లికేషన్స్ అని ఉంటుంది. సో వైబ్ కోడ్ జెన్ ఏఐ అప్లికేషన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు బిల్ట్ యువర్ ఐడియాస్ విత్ జెమినీ అని వస్తుంది. సో ఇక్కడ మనకు రీసెంట్గా జెమినీ ఇక్కడ మీకు డిస్క్రైబ్ యువర్ ఐడియా అని ఉంటుంది. ఇక్కడ మనము ఏదైనా ఒక ఐడియాని ఇస్తే ఏఐ స్టూడియో మనకు ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అంటే ఒక అప్లికేషన్ డిజైన్ చేయడానికి ఒక ప్రాంప్ట్ అయితే రాసి పెట్టుకున్నాను. ఆ ప్రాంప్ట్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. ఇక్కడికి వచ్చేసి ఆ ప్రాంప్ట్ను ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బిల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు అప్లికేషన్ డిజైనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకు ఈ విధంగా అప్లికేషన్ అయితే జనరేట్ అయింది. సో మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి అప్లికేషన్లో మెయిన్గా టార్గెట్ లాంగ్వేజ్ అయితే క్రియేట్ అయ్యాయి, తెలుగు అండ్ ఇంగ్లీషు. అండ్ వాయిస్ టైప్స్ వచ్చేసి మనకు 4 ఇండియన్ వాయిస్ టైప్స్ అండ్ అట్లాగే అమెరికన్ వాయిస్ టైప్స్ అయితే జనరేట్ అయ్యాయి. అండ్ స్పీకింగ్ స్టైల్ వచ్చేసి న్యాచురల్, నెరేటివ్, స్టోరీ టెల్లింగ్, డీప్, ఎమోషనల్, ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అండ్ ఇన్పుట్ టెక్స్ట్ మనకు టెక్స్ట్ లిమిట్ వచ్చేసి 4,000 వర్డ్స్ అయితే జనరేట్ అయింది. అండ్ ఇక్కడ జనరేటెడ్ హిస్టరీ. సో ఇప్పుడు మనము ఇది ఎట్లా పనిచేస్తుందో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సో నేను ఒక తెలుగు బేసిక్ టెక్స్ట్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసేసి తెలుగు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ మెయిల్ సెలెక్ట్ చేద్దాం. మెయిల్, ఇక్కడ నెరేటివ్ ఆర్ స్టోరీ టెల్లింగ్ అండ్ జనరేట్ ఆడియో. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ ప్రాపర్గా పనిచేస్తుందా లేదా టెస్ట్ చేద్దాం. ఇన్ కేస్ ఒకవేళ పని చేయకపోతే మనం ఇక్కడ ఏఐకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ ఇష్యూస్ని అయితే సాల్వ్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ మనం ఇచ్చిన ఏదైతే టెక్స్ట్ ఉందో టెక్స్ట్కు వాయిస్ ఓవర్ అయితే జనరేట్ అయింది. టోటల్ 42 సెకండ్స్ టెక్స్ట్ అయితే జనరేట్ అయింది. జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఆడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇది మనకు క్రియేట్ అయిన అప్లికేషన్స్. దీంట్లో ఏమన్నా మనం మోడిఫికేషన్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక ఆప్షన్ యాడ్ చేస్తున్నాను. సజెషన్స్లో యాడ్ అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ ఇన్ కలర్ ఫర్ బెస్ట్ లుకింగ్ అని చెప్పి ఇక్కడ మనం ఏదైనా ఒక సజెషన్ యాడ్ చేసిన తర్వాత మనకు ఏఐ స్టూడియోలో ఆ సజెషన్ని తీసుకొని దానికి రిలేటెడ్గా అప్లికేషన్ మోడిఫికేషన్స్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ నేను టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫీమేల్ వాయిస్ టైప్ అయితే తీసుకొని ఇక్కడ న్యాచురల్ దగ్గర ఎమోషనల్ అని పెడుతున్నాను. ఇక్కడ తెలుగు. సో ఇప్పుడు జనరేట్. సో ఇప్పుడు చూద్దాం మనకు అవుట్పుట్ ఏ విధంగా జనరేట్ అవుతుందో. సో ఇప్పుడు మనకు ఫీమేల్ వాయిస్ తోటి ఆడియో అయితే జనరేట్ అయింది. సో ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. ఉదయం 5 గంటలు ఒక పెద్ద బంగ్లా ముందు వరుసగా బస్సులు, కార్లు వచ్చి ఆగాయి. చూడ్డానికి అదొక గ్రాండ్ పెళ్లి బృందం, బారాత్ లాగా ఉంది. సో ఈ విధంగా మనకు క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆడియో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్స్లో ఇంకా మీరు ఏమన్నా మోడిఫై చేయాలంటే మనం సజెషన్లో యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సజెషన్స్లో ఆల్రెడీ మనకు కొన్ని సజెషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. యాడ్ మోర్ వాయిస్ స్టైల్స్ అని చెప్పి, ఇంప్రూవ్ ఆడియో ప్లేబ్యాక్ కంట్రోల్స్ అని చెప్పి, యాడ్ వాయిస్ యాక్సెంట్ ఆప్షన్స్ అని చెప్పి. సో ఇప్పుడు నేను యాడ్ వాయిస్ యాక్సెంట్ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇది మనకు యూస్ఫుల్ అయ్యేది ఇంగ్లీష్కి. సో ఇక్కడ ఇంప్రూవ్ ఆడియో ప్లేబ్యాక్ కంట్రోల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి కొన్ని ఇంప్రూవ్మెంట్స్కి అయితే నేను ఒక సజెషన్ అయితే యాడ్ చేశాను. సో నెక్స్ట్ సెండ్ ప్రాంప్ట్. సో ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ అయితే మనకు చాలా పర్ఫెక్ట్ అయితే డిజైన్ అయింది. సేమ్ మనకు 11 ల్యాబ్స్ లాగానే. సో ఇక్కడ మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ మేల్ ఫీమేల్ చేంజ్ చేసుకోవచ్చు, అండ్ అట్లాగే స్పీకింగ్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు జనరేట్ పైన క్లిక్ చేసి మనకు ఈ ఫార్మాట్లో ఆడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఇలాంటి అప్లికేషన్స్ మన ai-studio.google.comలో సేవ్ చేసి పెట్టుకుంటే, అంటే పిన్ చేసి పెట్టుకుంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు 11 ల్యాబ్స్ కానీ వాయిస్ ఓవర్ అప్లికేషన్స్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మీరు ఈ స్టెప్స్ను ఫాలో అయ్యి సో టెక్స్ట్ టు వాయిస్ అప్లికేషన్ని మనం చాలా సింపుల్గా జనరేట్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకు ఎలాంటి మోడిఫికేషన్స్ కావాలన్నా మనం ఇక్కడ
సజెషన్ బాక్స్లో మనం మోడిఫికేషన్ యాడ్ చేసేసి మోడిఫికేషన్ అయితే చేయొచ్చు. సో చూడండి, ఒక ప్రొఫెషనల్ అప్లికేషన్ లాగా జనరేట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అని డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది అండ్ దాంతోపాటు సేవ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అప్లికేషన్ని.